చాలా మంది స్టూడెంట్స్ ఐపీఈని నెగ్లెక్ట్ చేస్తారు. నువ్వు అస్సల ఐపీఈని అయితే నెగ్లెక్ట్ చేయకు. ఖచ్చితంగా ఐపీఈ ఏదో ఒక టైంలో నీకు యూజ్ అవుతది. ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ప్రాక్టికల్స్ కూడా ఫస్ట్ ఇయర్‌లో ఉంటాయి. ఓకే. దాంతో పాటు మోడల్ పేపర్స్ రిలేటెడ్‌గా కూడా రిలీజ్ చేసిందిరా. సో ఈ మోడల్ పేపర్‌ని బాగా అనాలిసిస్ చేద్దాం ఒక్కసారి. సో మోడల్ పేపర్‌ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మోడల్ పేపర్ రా. సో ముందు బ్లూ ప్రింట్‌ని బేస్ చేసి ఈ మోడల్ పేపర్‌ని బేస్ చేసి నేను బ్లూ ప్రింట్ వేసాను. సో ఇక్కడ చూసుకుంటే 2 మార్క్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్ నుంచి, కెమికల్ బాండ్ నుంచి ఒక క్వశ్చన్, స్టాకియోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్, థర్మోడైనమిక్స్ ఈక్విలిబ్రియం నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎస్ బ్లాక్ ఎస్ బ్లాక్ గ్రూప్ 13 14 అంటే పి బ్లాక్. సో ఎస్ బ్లాక్ నుంచి 2 క్వశ్చన్లు, పి బ్లాక్ నుంచి 2 క్వశ్చన్లు. అంటే నీకు నియర్లీ ఎస్ బ్లాక్, పి బ్లాక్ నుంచి 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ ఏవైతే ఇక్కడ కనబడుతున్నాయో ఆ లెసన్స్ నుంచి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అదే 4 మార్క్స్ చూసుకుంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక 4 మార్క్స్, కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. అండ్ స్టాకియోమెట్రీ థర్మోడైనమిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. అండ్ పి బ్లాక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో ఇవి 2 మార్క్స్ 4 మార్క్స్ అయిపోయినాయి. మరి 8 మార్క్స్ ఏంటి సార్? 8 మార్క్స్ వచ్చేటప్పటికి అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒకటి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మెయిన్లీ హైడ్రోకార్బన్స్ దగ్గర నుంచి. ఒకసారి క్వశ్చన్ పేపర్ని కూడా చూస్తే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి పేపర్ని చూసుకుంటే సో చూద్దాం రా. ఇక్కడ వాట్ ఈస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాము, డైపోల్ మూమెంటము, ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కోవాలి అంటాము, సిస్టమ్ అంటే ఏంటి, గివ్ వన్ ఎగ్జాంపుల్, లూయిస్ బేసెస్, సో గివ్ వన్ ఎగ్జాంపుల్, కంప్లీట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ 2 ఆల్కలీ మెటల్స్, జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్, యూజెస్ ఆఫ్ సిలికాను, గుడ్ కండక్టర్స్ ఆఫ్ గ్రాఫైట్, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ నేను చూసినటువంటి క్వశ్చన్స్ చూస్తే ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మీ సీనియర్స్కి మేము ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నామో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్లోనే ఉన్నాయి. నీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, అలాగే నీకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెసన్ వైజ్ కావాలి అంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరా, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? అండ్ నీకు సెక్షన్ బిలో చూసుకుంటే ఏమేమి క్వశ్చన్లు అడిగాడు అంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అమ్మ, ఆటమిక్ స్ట్రక్చర్ నుంచి, హైబ్రిడైజేషన్ ఆఫ్ IF7 మాలిక్యూల్ అంటే మనకి ఇంకా PCl5 SF6 కూడా ఉంటాయి. సో వాట్ ఆర్ సిగ్మా అండ్ పై బాండ్? సో సిగ్మా బాండ్ పై బాండ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇచ్చాడు. ఎంట్రోపీ అంటే థర్మోడైనమిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో రిలేషన్షిప్ బిట్వీన్ KP/KC, సో N2+3H2 gives rise to 2NH3 ఇది ఇవ్వచ్చు. లీ చార్ట్లెస్ ప్రిన్సిపల్ రిలేటెడ్ గా టచ్ అవుతుంది. pH రిలేటెడ్ గా క్వశ్చన్లు అడుగుతున్నాడు, లైక్ డైరెక్ట్ గా pH వాల్యూ కనుక్కోమని సమ్ ఇచ్చాడు. అండ్ హౌ డస్ డైబోరెన్ రియాక్షన్స్, సో డైబోరెన్ యొక్క స్ట్రక్చర్స్ అడగొచ్చు, ఈ మోడల్లో రియాక్షన్ కూడా అడగొచ్చు. అదే నువ్వు 8 మార్క్స్ చూసుకుంటే 8 మార్క్స్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ఎమిషన్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా అంటే మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడుగుతున్నాడు. సో పీరియాడిక్ ప్రాపర్టీస్ లెసన్ నుంచి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకో, పీరియాడిక్ ప్రాపర్టీ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ 3 క్వశ్చన్లు కూడా చూసినప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నామో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇక్కడ వస్తున్నాయి. ఓకేనా? మీరు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ సీనియర్స్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా తీసుకోవచ్చు, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. లేదు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, అవి తీసుకుని ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. బట్ ఖచ్చితంగా అయితే ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిదమ్మా. సో ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే నీకు మంచి స్కోర్ వస్తుంది. లేదు లాస్ట్లో పెట్టుకున్నావు అనుకోరా, మొత్తం అన్ని కూడా ఒకే టైం అయిపోవడం వల్ల బర్డెన్ అయిపోద్ది, నువ్వు సరిగ్గా ఫోకస్ చేయలేవు. సో కొన్ని వదిలేస్తావు అనమాట, స్కిప్ చేసేస్తావు. సో అందుకు మార్క్స్ తగ్గిపోతే బెటర్ నువ్వు కొద్ది కొద్దిగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకో. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేస్తే నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను చూడరా, మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ ఉంది. నువ్వు ఐపీఈ మాత్రమే ప్రిపేర్ అవుతుంది కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. చాలా హెల్ప్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎఫ్సెట్ కానీ జేఈ రిలేటెడ్గా కానీ ప్రిపేర్ అయ్యావు అనుకోని ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన దగ్గర నుంచి అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో నువ్వు జేఈ క్రాక్ చేసే విధంగా టాపిక్స్ అన్ని డీటెయిల్డ్గా నేర్పుతారు. సో దాంట్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి, క్లాస్ నోట్స్ జరుగుతాయి, క్లాస్ నోట్స్ ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తారు. డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్లు ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది, ఏఐ గురు, ఇలాగ చాలా హెల్ప్ఫుల్ ఫీచర్స్ అయితే ఉంటాయరా. ఓకేనా. దీనితో పాటు ఇన్ఫైనైట్ బ్యాచ్లోకి వచ్చేటప్పటికి స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ అని, పై సబ్స్క్రిప్షన్ అని, ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అని, ఈ మోడల్లో ప్రిపరేషన్ మీటర్ అని, ఇంకా అది ఇన్ఫైనైట్ బ్యాచ్లో అంటే ప్రజెంట్ ఇవన్నీ ఫీచర్స్ ఇన్ఫైనైట్ బ్యాచ్లో ఉంటాయి. ఎక్స్ట్రాగా ఈ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నువ్వు ఇంకా ఈ బ్యాచెస్లోకి ఎన్రోల్ అవ్వలేదు అంటే ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేసేరా. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసేయి. అండ్ నెక్స్ట్ వీడియో నీకు ఏ టాపిక్ రిలేటెడ్గా కావాలి అనుకుంటున్నావో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే. ఓకేనా. ఓకే అమ్మా, బాయ్ 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 బాయ్.